అమరావతిలో నిన్న ఈనాడు రాసుకొచ్చిందేమో కొండవీటి వాగు, పాలవాగు ఇట్లా ఈ వాగు నుంచి వెళ్ళేటటువంటి నీళ్ళని కాలువల్ని పెద్దదిగా వెడల్పు చేసి, ఆ పైన ఒక 5 రిజర్వాయర్లు పెట్టి, ఆ నీళ్ళు అక్కడ పెట్టి, వాటిని జలకేంద్రాలుగా మార్చి, ఆ చుట్టుపక్కల టూరిజం డెవలప్‌మెంట్ చేయడం. ఇవాళ ఇంకొక కొత్తది రాసింది. రాజధాని అమరావతిలో 119 కోట్ల తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని. నిన్న చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్లు, తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి భూమి తీసుకున్నందుకు ఆ సంస్థకు పరిహారంగా 3 ఎకరాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందినటువంటి శిక్షణ సంస్థ ఏపీఎస్ఐఆర్డి అండ్ పిఆర్కి 5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. సచివాలయ విభాగాధిపతుల కార్యాలయ టవర్లలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులకు 2316 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కూడా ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణ పనుల పురోగతిని సందర్భంలో తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అమరావతిని అభివృద్ధి చేయాలని సూచించారు. నీరుకొండ దగ్గర 167 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు చేపడతారట. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఆ ప్రాంతాన్ని విస్తరించాలని నిర్ణయించారు.